రాష్ట్రం మొత్తం కూడా లోకేష్ గారి గురించే చర్చించుకుంటుందండి. రాష్ట్రం మొత్తం కూడా ఏంటంటే కనుక ఏం మాట్లాడుకున్నారంటే తెలియదేముంది, మీకు అంతా తెలిసిన విషయమే. ఏదైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆ ప్లేసులో అంటే ఆయనతో సమానంగా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ గారిని అని చాలామంది కొంచెం ఈ మధ్యలో వీడియోలు కానీ కొంతమంది నాయకులు కానీ మాట్లాడడం, అలాగే పొలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా కొంచెం గందరగోళంగా ఉండడం, ఏంటి ఇది ఈ నోట సీఎం గారి దాకా వెళ్ళడం, మొత్తానికి లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలి అని అనుకోవడం. కానీ అందరూ అలా అనుకుంటే లోకేష్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే నాది కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర. కొంతమంది ఆవేశంగా మాట్లాడినప్పటికీ నాది మాత్రం కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర వహిస్తున్నాను, నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను అని ఆయన అన్నాడు. ఈ మాటలు చాలా సంచలనంగా మారినాయి. ఎలాగంటే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు తీసుకుంటే, ఏదైతే తిరుపతి జిల్లా నారావారిపల్లిలో బుధవారం చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడటం జరిగింది. కొన్ని మాటలు ఆయన అక్కడ మాట్లాడిన మాటల్లోనే నాది పెద్దన్న పాత్ర అని మాట్లాడటం కూడా జరిగింది. దాంతోపాటు ఇంకో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎలా అంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ నెలాఖరు లోపులో ఈ నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తాం, పూర్తి చేస్తాం. అలాగే కొత్త పాత కలగలిపి ఈ నామినేటెడ్ పోస్టులు అయితే కనుక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఇంకో కేటగిరీ ఏంటంటే ఏదైతే సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ఎక్కువగా చురుగ్గా పాల్గొన్నారో వాళ్ళలో కూడా ఈ దీంట్లో భాగం కల్పిస్తాం. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే కమిటీలు ఉన్నాయో వాటిని కూడా అతి త్వరలోనే ఈ నెలాఖరులోనే వాటన్నిటిని నిర్వహించి పూర్తి చేస్తాం అనేది ఆయన చెప్పడం జరిగింది. అదే నేను చెప్పాను కదండి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభ్యత్వ నమోదుల్లో చురుగ్గా పాల్గొన్న వాళ్ళకి అలాంటి కేడర్కి తగిన గుర్తింపు అయితే కనుక ఇవ్వాలని నారా లోకేష్ గారు పట్టుబడుతున్నట్టు కొన్ని సమాచారం అయితే ఉంది. కాబట్టి అంతేకాదు మరి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల గురించి కనుక ఈయన మాట్లాడడం జరిగింది. అసలు ఎవరో మాట్లాడలే, ఇప్పటికి వచ్చి సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడాల, ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడాల. కానీ ఆల్రెడీ లోకేష్ గారు వన్ స్టెప్ ముందేసి అప్పుడే పంచాయతీ ఎన్నికల గురించి చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది. కార్యకర్తలతోటి ముఖ్య నాయకులతోటి రానున్న పంచాయతీ ఎన్నికల్లో చాలా కీలకంగా అప్రమత్తంగా ఉండి పనిచేయాలి కార్యకర్తలు కానీ అలాగే నాయకులు కానీ అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి, మనదైన శైలి దాంట్లో కనపడాలని చెప్పడం జరిగింది. వచ్చే నెల నుంచే ఎక్కువ సమయం మ్యాక్సిమం క్యాడర్తో పాటు కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు ఉండడానికి నేను ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాను వచ్చే నెల నుంచి బాగా ఎక్కువగా. అంతేకాదు వాట్సాప్ ద్వారా మ్యాక్సిమం అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి నేను ఎప్పటికప్పుడు టచ్లో ఉండి నేను మీ గురించి ఫీడ్బ్యాక్లు కూడా తీసుకుంటూ ఉంటానని మాట్లాడటం జరిగింది. అంతేకాదు పొలిట్ బ్యూరోలో ప్రతి 2 రోజులకోసారి 30% పొలిట్ బ్యూరోలో ప్రతి 2 నెలలకోసారి 30% అయితే కనుక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే పొలిట్ బ్యూరోలో మ్యాక్సిమం సీనియర్ నాయకులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, కొత్త వాళ్ళకు కూడా పొలిట్ బ్యూరోలో అవకాశాలు ఇస్తాం, వాళ్ళ సేవలను కూడా మేము వాడుకుంటాం. అదైతే కనుక తనదైన మార్కును చూపించడం కోసం లోకేష్ గారు పొలిట్ బ్యూరోలో కూడా తనదైన మార్కును చూపించుకోవడం కోసం కొత్త వాళ్ళకి అంటే 30% మాత్రం కొత్త వాళ్ళకు కూడా పొలిట్ బ్యూరోలో అవకాశాలు అయితే ఇవ్వడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనమాట. కాబట్టి మీరు మా మీద ప్రేమతోటి 164 సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి 164 సీట్లు ఇచ్చారు. కాబట్టి 164 సీట్లు ఇచ్చినందుకు గాను మనం అంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. మనం 164 సీట్లు ఇచ్చారంటే మన మీద నమ్మకం పెట్టుకుని ఇచ్చారు కాబట్టి ఆ బాధ్యతని మనం ఒమ్ము కాకుండా చూసుకోవాలి. అంతేకాదు మీరేం కంగారు పడవద్దు, రెడ్ బుక్ నేనేం మర్చిపోవాలా అని అనగానే చాలామంది హర్షధ్వానాలు తెలియజేశారు అనాలి. ఒక రకంగా రెడ్ బుక్ అనేది ఎక్కడ లేని సంతోషం పొంగింది వాళ్ళు. రెడ్ బుక్ నేనేం మర్చిపోలేదు, ఎందుకంటే ఇసుక, లిక్కర్, మట్టి మాఫియా వీటిలో ఏదైతే ఉందో వీటి నిమిత్తం మరికొంతమంది ముఖ్య నాయకులు వైసీపీలో మరికొంతమంది ముఖ్య నాయకులు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని అన్నారు. ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా కొంతమంది అరెస్టులు అయితే ఉంటాయన్నారు. నాకు తెలిసే దేవినేని ఎవరైతే ఉన్నారో వంశీ గారు కానీ లేదా ఇలాగ కొడాలి నాన్నగారు కానీ వల్లభనేని వంశీ గారు ఇలా కొంతమంది అయితే ఉన్నారో వాళ్ళని అరెస్టులు అయితే కనుక జరుగుతాయి అని అయితే కనుక డైరెక్ట్గానే చెప్పడం జరిగింది, ఇండైరెక్ట్గా కానీ. కాబట్టి అంతకదే ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో చేసింది చెప్పుకుందాం అనే కార్యక్రమం అయితే కనుక మొదలు పెడదాం. ఫిబ్రవరి వరకు ఏదైతే మనం చేసామో చేసినవి అని చెప్పుకుందాం. ఏం చేసామంటే కనుక సూపర్ 6లో భాగంగా కొన్ని వాగ్దానాలు మనం నెరవేర్చాం. ఆ వాగ్దానాలు చెప్దాం, మిగిలిన చేయబోయి కూడా చేస్తామని చెప్దామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మెగా డిఎస్సికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేస్తాం, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇవన్నీ మనం ఏదైతే చేసింది చెప్పుకుందాం అనే ప్రోగ్రాం ఏదైతే స్వర్ణాంధ్ర పేరుతో జరుగుతుందో దాంట్లో మనమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి విరివిగా మనం చెప్పాలి అని ఒక డిసైడ్ అయితే అవ్వడం జరిగింది. 1985 తర్వాత
అంతకుముందు ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతోటి నేను గెలిచాను, అక్కడ నన్ను గెలిపించారు. కాబట్టి అలాంటి మంగళగిరిలో నన్ను ఓడించడానికి వైసీపీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేసింది. ఓటుకు 4,000 చొప్పున 150 కోట్లు ఖర్చు పెట్టింది నా నియోజకవర్గం మీద. కాబట్టి ఆ 150 కోట్లు ఖర్చు పెట్టిన సరే ప్రజలు నన్ను ఆదరించారు కాబట్టి నేను అక్కడ గెలవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగా కొన్ని మాటలైతే మాట్లాడటం జరిగింది. వీటన్నిటిలో కూడా అండర్లైన్ చేయాల్సిన మాట ఏదన్నా ఉందంటే కనుక అది పెద్దన్న అనే మాట. కాబట్టి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాను అని అన్నారు. అంటే డిప్యూటీ సీఎం కన్నా ఎక్కువ, సీఎంకి తక్కువ ఏంటనేది అర్థం కాల. కానీ దాన్ని ఏ కేడర్తో పోల్చాలి నాకు అర్థం కాలేదు. కాబట్టి పెద్దన్న పాత్రను అయితే కనుక అది పోషిస్తున్నాడంట. కొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఈ మధ్య రీసెంట్గా కొన్ని వీడియోలు వచ్చాయి. ఏమని డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేయాలి, ఎందుకని ఆ చివరన ఈ చివరన కూర్చోబెడుతున్నారు, ఇలాంటి కొన్ని మాటలు అయితే పడ్డాయి. అలాగే ఆవేశంగా మాట్లాడిన మాటల గురించి అలా ఉంచి, ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నేను నిర్వహించేదే పెద్దన్న పాత్ర, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు అని అయితే కనుక ఇండైరెక్ట్గా లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి పెద్దన్న పాత్ర అంటే లోకేష్ గారిది? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరవాలి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కాబట్టి లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.